హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఐసీఐసీఐ ఈపీఎస్ కేవైసీ ఎలా చేయాలో నేర్చుకుందాం. వెబ్సైట్లో డాష్బోర్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అందులో ఏఈపీఎస్లో క్యాష్ విత్డ్రాల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ముందుగా ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్ అంటే మీ ఇనీషియల్ ఏదైతే ఉంటుందో ఆ ఇనీషియల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ నేమ్ దగ్గర మీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి దగ్గర మీది ఏ ఈమెయిల్ ఐడి అయితే వాడుతున్నారో వ్యాలిడ్ది అదే ఎంటర్ చేయాలి. అక్కడ సమ్ xx@email.com అని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అనేది మన ఫోన్ నెంబర్తో లింక్ అయి ఉండాలి, అలాగే అప్డేట్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఏదైతే మన ఆధార్ నెంబర్ ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. పాన్ కార్డ్ అనేది కంపల్సరీగా వ్యాలిడ్ పాన్ కార్డ్ అయ్యే ఉండాలి. నెక్స్ట్ అడ్రస్ ఎంటర్ చేయాలి. అడ్రస్ దగ్గర మీ డోర్ నెంబర్ కానీ అలాగే మీరు ఏ విలేజ్లో ఉంటున్నారో ఆ విలేజ్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అడ్రస్ 2 దగ్గర మీరు ఏ మండల్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్నారో ఆ మండల్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. స్టేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేయాలి. సిటీ దగ్గర మీది గుడివాడ అయితే గుడివాడ, గుంటూరు అయితే గుంటూరు, విజయవాడ అయితే విజయవాడ సెలెక్ట్ చేయాలి. డిస్ట్రిక్ట్ దగ్గర కృష్ణా సెలెక్ట్ చేయాలి. ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మర్చెంట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. మర్చెంట్ డీటెయిల్స్ దగ్గర ఫస్ట్ పర్సన్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు ఏ బీసీ పాయింట్ అయితే ఓపెన్ చేస్తున్నారో ఆ బీసీ పాయింట్ సర్వీస్ సెంటర్ షాప్ నేమ్ అక్కడ ఎంటర్ చేయాలి. మీరు యూస్ చేసే పాయింట్ కానీ లేదు అంటే మీరు యూస్ చేసే సర్వీస్ షాప్ నేమ్ కానీ దానికి అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ ఈ షాప్ అడ్రస్ దగ్గర ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీరుంటున్న సిటీ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అలాగే మనం ఉంటున్న స్టేట్ ఆంధ్రప్రదేశ్, మన కంపెనీ ఏ టైప్ అయితే ఆ టైప్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కృష్ణ అయితే కృష్ణ, ఏలూరు డిస్ట్రిక్ట్ అయితే ఏలూరు డిస్ట్రిక్ట్, మీ డిస్ట్రిక్ట్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మర్చెంట్ ఆన్బోర్డింగ్ దగ్గర బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత పాన్ కార్డ్ ఇమేజ్ అలాగే ఆధార్ కార్డ్ ఇమేజ్, దాంతోపాటు మీ షాప్ ఏదైతే ఉందో ఆ షాప్ ఇమేజ్ అనేది అక్కడ అప్లోడ్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
చూసారా ఇప్పుడు ఆన్ బోర్డింగ్ అనేది సక్సెస్ఫుల్లీ అని కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈకేవైసీ చేయాలి. ఈకేవైసీ దగ్గర మొబైల్ నెంబరు అలాగే మీ బయోమెట్రిక్ డివైస్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయగానే ఇలా సక్సెస్ఫుల్ అని మీకు కనిపిస్తుంది. ఓకేనా?